నా కళ్ళని నేనే నమ్మలేకపోతున్నాను. తీసుకోరే. దేనికండి? మీకంతా మంచి జరగాలి. విష్ యూ గుడ్ లక్. థ్యాంక్స్. నిన్న మీ కోపం చిరాకు చూసి కంగారు పడ్డాను. తొందరపాట్లో నేనేమైనా మిమ్మల్ని హర్ట్ చేశానేమో అని. తప్పు మీది కాదండి, నాది. నాకు అసలు విషయం ఇందాకే తెలిసింది. ఏం తెలిసిందండి? మీది చాలా గొప్ప ప్రేమని. థ్యాంక్స్ గాడ్. అసలు సంగతి మీకు తెలిసినందుకు నాకు చాలా ఆనందంగా ఉందండి. నాకు తెలిస్తే మీకెందుకు ఆనందం? భలేవారండి. తెలియవలసిన వారికి తెలిస్తేనే ఆనందం. కరెక్ట్ అండి. అసలు సంగతి తెలియటం వల్లే కదా నా తొందరపాటు నేను తెలుసుకున్నాను. నా అంత అదృష్టవంతుడు ఈ ప్రపంచంలో ఎక్కడా ఉండడండి. కరెక్ట్ గా చెప్పారు. మరి నేను ఉంటాను. మళ్ళీ ఎప్పుడొస్తారు? ఎందుకు రావడం? బాయ్. హాయ్, నా పేరు మాధురి. నేను వాషింగ్టన్ నుంచి మాట్లాడుతున్నాను. ఇస్ ఇట్ ఓన్లీ ఫ్లవర్ షాప్? యా, ఐఎమ్ అల్కనంద. వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ? అక్కడ నాకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడండి. బట్ అతనికి చెప్పకుండా కలవకుండా ఇక్కడికి రావాల్సి వచ్చింది. ఓ మై గాడ్, అది మీరేనా? ఏది మీరేనా? మీ గురించి మీ బాయ్ ఫ్రెండ్ వర్రీ అవుతూ దిగులు పడుతుంటే అతని ఫ్రెండ్స్ వచ్చి మీరు పంపినట్టుగా ఫ్లవర్స్ పంపించమన్నారు. రియల్లీ? నేనే పర్సనల్ గా ఇచ్చొచ్చాను. సర్ప్రైజింగ్. రేపు మేమిద్దరం తొలిసారిగా కలుసుకున్న రోజు. ఐ వాంట్ టు గ్రీట్ హిమ్. జస్ట్ మర్చిపోండి, నేను చూసుకుంటాను. ఏమండి, మీ తరఫు నుంచి మీరు పంపినట్టుగా నేనే పంపిస్తాను. ఓకే? మీలో చాలా మార్పు కనిపిస్తోందండి. సంతోషం సగం బలం అన్నారు కదా. నిజంగా నేను చాలా హ్యాపీగా ఉన్నానండి. కానీ తను మాత్రం చాలా ఫీల్ అవుతోందండి. ఎవరు? ఏం ప్రత్యేకంగా చెప్పాలా ఏంటి? అక్కర్లేదులేండి, మీ డెలికేసీని నేను అర్థం చేసుకోగలను. కానీ కొన్ని విషయాలు డైరెక్ట్ గా మాట్లాడుకోలేవండి. పరిచయం పెరిగేదాకా ఇబ్బందిగానే ఉంటుందిలేండి. ఏమన్నా చెప్పంటారా? ఎవరికి? ఏమి తెలియనట్టు ఎంత బాగా నటిస్తున్నారు. మీకు నాకు చెప్పడం ఇష్టం లేకపోతే పోన్లేండి. బాయ్. ఆగండి. మీకు కాకపోతే ఎవరికి చెప్తానండి? మన మధ్య ఉన్న ఈ తెరను తొలగించి దూరాన్ని చెరిపేసుకుని ఇద్దరం దగ్గర ఆ మధుర క్షణం కోసం ఎదురు చూస్తూ ఉన్నానండి. బాయ్ అండి. ఏంటో ఈయన మాటలు బొత్తిగా అర్థం కావట్లేదు. ఎప్పుడొచ్చినా ఇంతే ఇలాగే మాట్లాడుతున్నాడు. ఏదో ప్రాబ్లం ఉంది మనిషికి. సైకియాట్రిస్ట్ ని కన్సల్ట్ చేయొచ్చు కదా.